25 సంవత్సరాలు 31 సినిమాలు యావరేజ్గా చూసుకున్న ఒక్కో ఇయర్కి పక్కా ఒక సినిమా. ఎన్టీఆర్ ఈ 25 ఏళ్ల సినీ ప్రయాణం ఎందరో యంగ్ హీరోస్కి ఓ ఇన్స్పిరేషన్. వార్ 2తో ఎన్టీఆర్కి మరో మైల్ స్టోన్. తారక్ 25 ఇయర్స్ జర్నీ మాట్లాడుకుందామా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఓ అజేయుడు, తారక రాముడి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ యంగ్ టైగర్ ప్రయాణం ఎందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక అద్భుతమైన కథ. జూలై 25, 2025 టైగర్ నటించిన వార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 సంవత్సరాలు తన సినీ జర్నీని పూర్తి చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగిన తీరును గమనిస్తే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి యంగ్ హీరోకి ఓ రోల్ మోడల్ అనే చెప్పాలి. నందమూరి వంశం నుంచి వచ్చినప్పటికీ తారక్ తనదైన మార్క్ వేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. బాలనటుడిగా బాలరామాయణంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 మరియు ఆది వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. మెయిన్గా ఆదిలో తారక్ అభినయం, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఆడియన్స్ను ఉర్రు తొలగించాయి. ఇది కేవలం వారసత్వం కాదు, అతనిలో ఉన్న టాలెంట్కి నిదర్శనమని ప్రపంచానికి చాటి చెప్పింది. ఎన్టీఆర్కి అన్నీ ఏమీ సక్సెస్లే రాలేదు. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ మరింత బలంగా ముందుకు సాగారు. సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్డమ్ను మరింత పెంచుకున్నారు. ఆ తర్వాత యమదొంగతో కామెడీ ఫ్యాంటసీలను అద్భుతంగా పండించి తనలోని డిఫరెంట్ కోణాన్ని చూపించారు. బృందావనం లాంటి ఫ్యామిలీ మూవీతో క్లాస్ ఆడియన్స్ను కూడా మెప్పించారు. బట్ దాని తర్వాత ఎన్టీఆర్ కెరీర్ని యూటర్న్ తిప్పిన మూవీ టెంపర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ ఎన్టీఆర్లోని సరికొత్త కోణాన్ని బయటికి తీసింది. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలతో యాక్టర్గా తన మార్క్ను ప్రపంచానికి చూపించారు. ప్రయోగాలు చేయడానికి వెనకాడకుండా స్టోరీకి ఇంపార్టెంట్ ఇస్తూ తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత ఇంపార్టెంట్ గ్లోబల్ స్టార్డమ్ తెచ్చిపెట్టిన మూవీ ట్రిపుల్ ఆర్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో కొమరం భీం పాత్రలో ఒదిగిపోయిన తారక్ యావత్ ప్రపంచాన్ని తన నటనతో, అభినయంతో మంత్రముగ్ధుల్ని చేశారు. నాటు నాటు పాటతో ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా జెండాను రెపరెపలాడించడంలో ఆయన పాత్ర అనిర్వచనీయమనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేవలం తెలుగు నటుడు కాకుండా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. 25 సంవత్సరాల సినీ జర్నీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరో సరికొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాడు. బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నారు. జూలై 25 రిలీజ్ కాబోతున్నటువంటి ఈ మూవీ ట్రైలర్ కోసం వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక ట్రైలర్ కాదు, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్డమ్ను మరింత పైకి తీసుకెళ్లే మరో మైల్ స్టోన్. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్, కృషి, అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం నిజంగా ఓ ఇన్స్పిరేషన్. 25 ఏళ్ల ఈ అద్భుత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, కొన్ని ఫ్లాపులు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్. ప్రతి అడుగులోనూ తాను నేర్చుకుంటూ, మారుతూ, మెరుగవుతూ వచ్చారు. దేవర సినిమా ప్రమోషన్స్లో ఏకంగా జపాన్లో ఉండే లేడీ ఫ్యాన్స్ తెలుగు నేర్చుకొని తారక్ ఎప్పుడొస్తే తనతో తెలుగులో మాట్లాడదామని తెలుగు నేర్చుకున్న జపాన్ లేడీ ఎన్టీఆర్ జపాన్కి వెళ్తే ఓ లేడీ ఫ్యాన్ తెలుగులో మాట్లాడిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తారక్లోని నటుడు, డాన్సర్, హోస్ట్ ఇలా ప్రతి కోణం ఆడియన్స్ను ఆకట్టుకుంది. వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ లైనప్లో ఇంకా నీల్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే డ్రాగన్, త్రివిక్రమ్తో పురాణాలతో ముడిపడిన మైథాలజీ మూవీ అండ్ రాజమౌళి ప్రొడక్షన్లో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మేడ్ ఇన్ ఇండియా మూవీలు రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎన్టీఆర్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అండ్ రాబోయేటువంటి సినిమాల్లో మీరు ఏ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి.